హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే వర్షాలు అస్సలు ఆగట్లేదు. ఈ వర్షాల వల్ల మా చిన్న బాబుకి కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదండి. చూడటానికి చాలా బాగుంది గ్రీనరీగా. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వర్షం వల్ల పచ్చని చెట్లు అయితే పచ్చగా అయ్యాయి, కాయలన్నీ చక్కగా కాస్తున్నాయి, పువ్వులు అయితే చక్కగా పోస్తున్నాయి, గులాబీ పూలు అయితే ఇంకొంచెం కలర్ఫుల్గా కనపడుతున్నాయి. ఈ సీతాఫలం చెట్లు అయితే దానిలో ఉన్న కాయలు చక్కగా పెద్దగా అవుతున్నాయి వర్షానికి. కానీ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం జలుబుకి కొరతే లేదు. సరే అండి, ఈ వర్షంలో ఏదైనా కర్రీ చేసుకుని మరి అన్నం తినాలి కదా. సో మనం ఈరోజు గోంగూరతో ఎండు చేపలు వేసి కర్రీ అయితే చేసేసుకుందాం. మరి ఈరోజైతే గోంగూర పుల్లగా ఏదన్నా తినాలి అని అడిగారు మా హస్బెండ్. సో గోంగూర వేసి ఇంకా అందులో ఏమి ఎక్స్ట్రా టమాటోస్ ఏమి యాడ్ చేయకుండా కర్రీ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ ఒక మూకుడు అయితే పెట్టేసుకొని దాన్ని కొంచెం పోపు పెట్టుకొని వెల్లుల్లి తాలింపులు, జీలకర్ర, ఆవాలు, పప్పులు అన్నీ వేసేసి తాలింపు పెట్టేసి ఆ ఫ్రై అయిన దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం బాగా మగ్గాక టేస్ట్కి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా ఆనియన్స్ ఉప్పు, కారం, పసుపులో మగ్గిపోయినాక దీంట్లో మనం తీసుకున్న గోంగూర అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. గోంగూర అండి చాలా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే గోంగూరలో ఎంత కడిగినా కొంచెం ఇసుక అనేది ఉంటుంది. చూసుకొని కడుక్కొని చాలా జాగ్రత్తగా ఈ కర్రీ అంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గోంగూర యాడ్ చేశాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అవి ఇవి అంతా కలిసే వరకు అది అలా మూత పెట్టి మగ్గిచ్చేసేటప్పటికి కొంచెం ఆ గోంగూర అనేది సాఫ్ట్ అవుతుంది. అలా సాఫ్ట్ అయ్యాక మనం ఈ కర్రీకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే అది కొంచెం బాగా మరిగి కొంచెం గ్రేవీగా అయితే వస్తుంది. ఈలోపు దానిలోకి కావాల్సిన మనం ఎండు చేపలను అయితే బాగా బాయిల్ చేసుకొని కడిగేసుకొని అంటే ఉడకపెట్టుకుంటే బాగా దానిపైన ఉన్న డస్ట్ అనేది పోద్దండి. అలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కొంచెం గోంగూర వాటర్ కొంచెం బాగా మగ్గి కొంచెం సాఫ్ట్గా అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు అనేది అందులో యాడ్ చేసుకోవాలి. కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదండి. సో ఎండు చేప ముక్కలు ఉడికేయో లేదో ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎండు చేప ముక్కలు అయితే బాగానే ఉడికిపోయాయి. మీరు డ్రై ఫిష్ అంటారేమో, మేము ఎండు చేపలని అనేస్తాము. సో అలా అనేస్తున్నాను. సో లాస్ట్గా ఫైనల్గా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి లుక్ ఎలా ఉందో. అవన్నీ పైన అలా వచ్చేలా నేనే చేశాను, లుక్ బాగుంటుందని. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మీరు కూడా ఇలా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.